ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి జూలై 9, 10 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీరికి గోచారం ప్రకారం వీరు ఎలాంటి ఫలితాలను పొందుతారు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరు 3 పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. వీరికి ఖచ్చితంగా అదృష్టం అనేది పట్టబోతుంది. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. మేష రాశి వారికి జూలై 9, 10 తేదీల్లో 3 శుభవార్తలు రాబోతున్నాయి. ఈ రాశి వారికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి వారికి గోచారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. గ్రహాల మార్పు వల్ల మీకైతే అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ముందుగా మేషరాశిలో పుట్టినటువంటి వారి యొక్క గుణగణాలను మనం పరిశీలిస్తే ఈ రాశి వారు చాలా తెలివైన వ్యక్తులు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు కార్యదక్షతను కలిగి ఉంటారు. వీరు బంధాలకు, అనుబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరి జీవితంలోనైతే చాలా ఒడిదొడుకులు ఉంటాయి. వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. వీరు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది, ప్రేమ కూడా అధికంగా ఉంటుంది. వీరు అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరికి ధైర్యం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి అయితే కష్టాలు అధికంగా ఉంటాయి. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా వీరు తీసుకోరు. వీరు ఏ విషయాన్నైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. వీరు ఒకరి మీద ఆధారపడి అస్సలు ఉండరు. వీరికి ఒకరి మీద కుళ్ళు అస్సలు ఉండదు. అందరూ బాగుండాలని వీరు కోరుకుంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. ఈ రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించారు. ఎన్నో అవమానాలు కూడా వీరు పడ్డారు. ఈ రాశి వ్యక్తులు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అయినా సరే వీరికి మంచి జీవితమే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులకు దైవం యొక్క తోడు ఎప్పుడూ ఉంటుంది. చేసే ప్రతి పనిలో వీళ్ళైతే విజయాలను సాధిస్తారు. ఈ రాశి వ్యక్తులు అయితే దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది ఏ పని అయినా సరే అది పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. ఈ రాశి వ్యక్తులు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం వీరు ఎంతో కష్టపడతారు. ఈ రాశి వారికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే
కోపం ఎంత త్వరగా వస్తుందో అంత తొందరగా వీరు శాంతిస్తారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు తెలివితేటలను ఎక్కువగా కలిగి ఉంటారు. దానికోసం చాలా కష్టపడతారు. ఈ రాశి వ్యక్తులు అయితే వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించక వీరు చాలాసార్లు బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీరికి కష్టాలు, ఇబ్బందులు, జీవితంలో ఒడిదొడుకులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన బాధ్యతలు వీరికి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ సమయం అయితే వీరి యొక్క కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు అయితే మంచి జీవితం ఉండబోతుంది. ఈ రాశి వ్యక్తులకు అయితే వీరి జీవితంలో, వీరి వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. ఈ సమయంలో ఆర్థికంగా మీకు బాగా కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. ఈ సమయంలో మీరు ఎన్నో శుభవార్తలను వినబోతున్నారు. మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు రాబోతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు అనేవి వ్యాపారంలో ఉండవు. డబ్బు బాగా వస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా శ్రమను కలిగి ఉంటారు. ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభించబోతుంది. మీ జీవితంలో అయితే ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. అయితే ఈ రాశి వ్యక్తులకైతే ఈ సమయంలో మీకు మీ యొక్క కళ నెరవేరుతుంది. మీ జీవితంలో ఉన్న ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో మీకు ఖర్చు అధికంగా ఉండబోతుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో మీరు డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. అయితే మీరు డబ్బు అప్పుగా ఇచ్చినట్టు అయితే అది మాత్రం తిరిగి రాదు అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు అయితే మీరు చాలా బిజీగా ఉంటారు. ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయం శుభ సమయం. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అలాగే వేతనాలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో అధిక లాభాలను చూస్తారు. గతంలో నిలిచిన పనులు కూడా పూర్తి చేస్తారు. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోండి. ఉద్యోగ అవకాశాలు మీకు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో కోర్టు సమస్యలు తీరిపోతాయి. ఎవరైతే కోర్టు సమస్యలు ఉన్నాయో వారికి ఈ సమయంలో కోర్టు సమస్యలు తీరిపోతాయి. ఈ సమయంలో ఎవరైతే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలి, సొంత ఇంటిని నిర్మించుకోవాలి అనే వారి యొక్క కోరిక అయితే తీరబోతుంది. ఈ సమయంలో వివాహ సంబంధాలు చూసేవారికి సంబంధాలు కుదురుతాయి. ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. వ్యాపారస్తులు అయితే మంచి అభివృద్ధులను చూడబోతున్నారు. మీ మాటకి ఈ సమయంలో విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఎవరైతే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఈ సమయంలో మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా మీరు పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఏ వృత్తి వ్యాపార రంగంలో ఉన్నవారైనా అధిక లాభాలను చూస్తారు. ఈ సమయం మీకు శుభ సమయం.